హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ మెంటార్స్ ఎగ్జామ్ 360. మనం ఈ సిరీస్లో గ్రూప్ 2కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాము. దాని కంటిన్యూస్లో భాగంగా ఈరోజు మొదట మనం చూసేటువంటి ఆర్టికల్ ఇక్కడ మీరు చూడొచ్చు. హైదరాబాద్ రైల్వే స్టేషన్ గెట్స్ 309 crores మేక్ ఓవర్ అండర్ అమృత్ భారత్ స్కీమ్. అది ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది మెయిన్గా అమృత్ భారత్ స్కీమ్ గురించి. సో ఇది మన హైదరాబాద్ రైల్వే స్టేషన్కి ఈ స్కీమ్ ద్వారా, సో ఈ అమృత్ భారత్ స్కీమ్ ద్వారా మనకి దాదాపుగా 309 కోట్ల రూపాయలు అయితే శాంక్షన్ అయింది మన రైల్వే స్టేషన్కి. దాంట్లో భాగంగా మనకి ఈ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది తెలంగాణ కరెంట్ అఫైర్స్లో చూసుకుంటే. అయితే మనం ఇప్పుడు స్కీమ్ గురించి చూద్దాం. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్. ద స్కీమ్ వాజ్ లాంచ్ ఇన్ ద ఫిబ్రవరి 2023. అంటే ఫిబ్రవరి 2023లో ఈ స్కీమ్ని లాంచ్ చేశారు బై ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ద అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ఎయిమ్స్ టు రీడెవలప్ 1309 స్టేషన్స్. 1309 రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడానికి ఈ యొక్క అమృత్ భారత్ స్కీమ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ద రీడెవలప్మెంట్ విల్ ప్రొవైడ్ మోడర్న్ ప్యాసింజర్ అమ్యూనిటీస్. అంటే మనకి ప్రయాణికులకు వాళ్ళకి అధునాతనమైన వసతులు ప్రొవైడ్ చేయడానికి మెయిన్గా ఈ స్కీమ్ అనేది ఉద్దేశించబడింది. అందులో మనకి మెయిన్గా ట్రాఫిక్ కంట్రోల్ చేయడము ట్రైన్స్ని, ఆ తర్వాత ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్ని ఇంటిగ్రేషన్ చేయడము. సో ఇవన్నీ కూడా ఒక మెయిన్గా ప్యాసింజర్ సేఫ్టీ కోసం ఫోకస్ చేశారు ఇక్కడ. అదేవిధంగా ఇదే స్కీమ్ కింద మనకి స్టేషన్ వైజ్ ప్లాన్స్ ఉన్నాయండి. ఒక్కో స్టేషన్కి ఒక్కో రకమైనటువంటి ప్లాన్స్ వేస్తారు. ఇందులో మెయిన్ ఆస్పెక్ట్ వచ్చేసి స్టేషన్ బిల్డింగ్. అంటే ప్రతి ఒక్క స్టేషన్కి అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్ స్టేట్కి ఒక హిస్టరీ ఉంది. సో ఇక్కడ నిజామ్స్ కానీ, గోల్కొండ, కుతుబ్ షా కానీ వీళ్ళందరూ పరిపాలించారు. సో దానికి తగ్గట్టుగా దాన్ని ఇన్స్పైర్ అయ్యి మనకి ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్ హిస్టరీని, అక్కడ ఉన్నటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని వాటన్నిటి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా అక్కడ ఒక స్టేషన్ నిర్మించడం జరుగుతుంది. సో ఇది అమృత్ భారత్ స్కీమ్ యొక్క మెయిన్ ఆస్పెక్ట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయడానికి. తర్వాత వచ్చేసి మనకి మరొక న్యూస్, తెలంగాణ సీస్ రైజ్ ఇన్ కంజక్టివిటీస్ కేస్. సో స్టూడెంట్స్ సఫర్ మోస్ట్. మనకి రీసెంట్గా తెలుసు, మనకి ఈ మధ్య మనకి బాగా వర్షాలు కురిసినప్పుడు మనకి కంజక్టివిటీస్ అనేటువంటి వ్యాధి, సో మనకి కళ్ళల్లో ఇలా రెడ్ కలర్ అవుతుంది కదా. సో ఈ యొక్క వ్యాధి అనేది చాలా వరకు మన హైదరాబాద్లో కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ వ్యాధి పెరుగుదల మనకు కనిపించింది. సో దాంట్లో ఇక్కడ మీకు రిపోర్ట్ చూడవచ్చు. సో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ప్రకారము సో ఓవర్ 1000 కేసులు అండి, అంటే ఒక నెలలోనే దాదాపుగా 1000 కేసులు అనేది రావడం జరిగింది. సో దీన్ని బేసెస్ చేసుకుని మనం ఇప్పుడు అసలు ఈ కంజక్టివిటీస్, సో ఈ కంజక్టివిటీస్ ఎన్ని రకాలు, సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు చూద్దాము. సో కంజక్టివిటీస్ అనేటువంటి ఒక వ్యాధి, ఇది మెయిన్గా కళ్ళకి సంబంధించిన వ్యాధి. సో ఇందులో మనకి మెయిన్గా 3 రకాలటువంటి కంజక్టివిటీస్ వ్యాధులు ఉంటాయి. అందులో మొదటిది అలర్జిక్ కంజక్టివిటీస్. ఇట్ కెన్ బి కాస్డ్ బై కామన్ అలర్జియన్స్ లైక్ పొలెన్ ఆర్ డ్యూ టు లాంగ్ టర్మ్ ప్రెజెన్స్ ఆఫ్ ఫారెన్ బాడీ ఇన్ ఐ లైక్ హార్డ్ ఆర్ కాంటాక్ట్ లెన్స్. సో ఈ అలర్జిక్ కంజక్టివిటీస్ అన్నది సో మెయిన్గా అలర్జీ బేస్డ్ వస్తుంది మనకి. సో దాని మెయిన్గా కళ్ళల్లో మనకి ఏదైనా చిన్న మనకి పొరలు కానీ లేకపోతే కళ్ళల్లో ఏమన్నా డస్ట్, దుమ్ము, ధూళి కానీ పడినప్పుడు సో మనకి జనరల్గా ఈ యొక్క అలర్జిక్ కంజక్టివిటీస్ అనేది వస్తుంది. దాని తర్వాత ఇదే వ్యాధి మనకి బ్యాక్టీరియా లేదా వైరస్ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మెయిన్గా మనకి స్టాపిలోకల్ ఆర్ స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా ఫ్రమ్ యువర్ ఓన్ స్కిన్, అంటే మన స్కిన్లోనే ఉంటుంది జనరల్గా. సో దాని ద్వారా కూడా మనకి వైరల్ కానీ లేకపోతే బ్యాక్టీరియల్ వైరస్ కంజక్టివిటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇది మెయిన్గా ఇది కంటేజియస్ వైరస్, అంటే ఒకరి నుంచి మరొకరికి సోకేటువంటి ఒక వ్యాధి అన్నమాట ఇది. సో వాడి కళ్ళల్లో స్ట్రైట్గా చూసినా, సో వాడి దగ్గరగా ఉన్నా, సో లేకపోతే వాడు తుమ్మినా కానీ లేకపోతే వాడి కళ్ళల్లో ఉన్న ద్రవాలు కూడా మన మీద పడ్డప్పుడు కూడా సో మనకి కంజక్టివిటీస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 3వ రకమైనటువంటి కంజక్టివిటీస్ ఏమిటంటే కెమికల్ కంజక్టివిటీస్. సో ఇట్ కెన్ బి కాస్డ్ బై ఇరిటెంట్స్ లైక్ ఎయిర్ పొల్యూషన్. అంటే గాలిలో ఉన్నటువంటి మనకి పొల్యూషన్, మనకి ఈ పొల్యూషన్ లెవెల్ ఏది ఉంటుందో, సో మెయిన్గా మీరు ఢిల్లీ లాంటి సిటీస్లో చూస్తే సో అక్కడ విపరీతమైనటువంటి కాలుష్యం, సో గాలిలో కాలుష్యం ఉంటుంది. సో కాలుష్యం ద్వారా కూడా మనకి ఏమవుతుంది, మనకి గాలిలో ఉన్నటువంటి దుమ్ము ధూళితో పాటు సో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏమైనా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటే కనుక సో వాటి నుంచి కూడా కొన్ని కెమికల్ డ్రాప్లెట్స్ దాంట్లో మిక్స్ అవ్వడం జరుగుతుంది. సో అటువంటి వాటి ఉన్నప్పుడు కూడా సో మెయిన్గా మనకి కెమికల్ కంజక్టివిటీస్ అని రావడం జరుగుతుంది. అదే కాకుండా మెయిన్గా మనకి స్విమ్మింగ్ పూల్స్లో కూడా, సో మనకి స్విమ్మింగ్ పూల్స్లో జనరల్గా వాటర్ని క్లీన్ చేయడానికి మనకి క్లోరిన్ అనేటువంటి కెమికల్ని యూజ్ చేస్తుంటారు. సో స్విమ్మింగ్ పూల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా సో వాళ్ళు ఎక్కువగా స్విమ్మింగ్ చేసినప్పుడు కూడా ఈ యొక్క క్లోరిన్ మోతాదు ఎక్కువైనప్పుడు కూడా మనకి ఈ కెమికల్ కంజక్టివిటీస్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు దీని యొక్క సిమ్టమ్స్, సో లక్షణాలు కనుక చూసుకుంటే ఇది జనరల్గా పింక్ ఆర్ రెడ్ కలర్ ఉంటుంది. ఐస్ మంట మండడము, కళ్ళల్లో వాపు రావడము, సో ఇవన్నీ కూడా ఇచ్చింగ్, ఇరిటేషన్ ఇవన్నీ కూడా మనకి సిమ్టమ్స్ ఉంటాయి. సో ట్రీట్మెంట్ అయితే దీనికి జనరల్గా ట్రీట్మెంట్ అయితే ఇది చాలా ఈజీ ట్రీట్మెంట్ చేయొచ్చు. దీన్ని మ్యాక్సిమం
సిమ్టమ్స్ని మేనేజ్ చేసే విధంగా మనం ఒక సరైన టైం డాక్టర్ని కనుక సంప్రదిస్తే దీన్ని ఈజీగా మనం క్యూర్ చేయొచ్చు డిసీజ్ని. సో బ్యాక్టీరియల్ కంజక్టివిటీస్ జనరల్గా ఉంటే కనుక ఐ డ్రాప్స్ కానీ లేకపోతే యాంటీబయాటిక్స్ తీసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క కంజక్టివిటీస్ వ్యాధిని మనము తగ్గించవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, అసెంబ్లీ పాసెస్ 4 బిల్స్ రిటర్న్ బై ద గవర్నర్. మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మనకి లాస్ట్ ఇయర్ మనకి అసెంబ్లీలో 4 బిల్స్ పాస్ చేయడం అనేది జరిగింది. సో ఆ బిల్స్ దాదాపుగా సంవత్సరం పాటు గవర్నర్ తన వద్దే పెట్టుకొని సో తనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయంటూ తెలపడం జరిగింది. సో అయితే ఆ బిల్లును యాక్సెప్ట్ చేయడం కుదరదని చెప్పేసి సో 4 బిల్లుల్ని వెనక్కి పంపించడం జరిగింది. అయితే అసెంబ్లీ మళ్ళీ దాన్ని రెండోసారి పాస్ చేసి తిరిగి గవర్నర్ దగ్గర పంపించింది. సో ఇప్పుడు ఏమవుతుంది, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఒకసారి కనుక ఒక బిల్లుని రెండోసారి కనుక ఆమోదించి పంపిస్తే కనుక దాన్ని డెఫినెట్గా గవర్నర్ గారు ఆమోదం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ బ్యాక్గ్రౌండ్లో సో మెయిన్గా దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 175 సబ్ క్లాస్ 2. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆర్టికల్ నెంబర్ 175 సబ్ క్లాస్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఏం చెప్తుందంటే ఒకసారి కనుక అసెంబ్లీ ఒక బిల్లుని రెండోసారి కనుక పాస్ చేస్తే అది గవర్నర్ మీద బైండింగ్, అంటే గవర్నర్ కంపల్సరీగా దాన్ని రెండోసారి మళ్ళీ వెనక్కి పంపించడం కుదరదు. డెఫినెట్గా గవర్నర్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 4 విషయాల బిల్కి వస్తే, సో ఏదైతే మనం 4 విషయాల బిల్ అని మనం మాట్లాడుకున్నామో సో ఆ విషయానికి వస్తే అందులో మొదటి బిల్ వచ్చేసి మనకి తెలంగాణ మున్సిపల్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2022. ఓకే, అయితే ఈ బిల్లులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి కో ఆప్షన్ మెంబర్స్ అంటే మనకి మున్సిపాలిటీలో కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి బోర్డులో సో నామినేట్ చేస్తారనమాట. సో అది గవర్నమెంట్ యొక్క డిస్క్రిప్షన్. సో జనరల్గా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంఎస్ కానీ లేకపోతే లోకల్ ఎంపీస్ కానీ అక్కడ కో ఆప్షన్ మెంబర్స్గా మనం తీసుకోవచ్చు. అయితే దీని యొక్క సంఖ్య ఇంతకుముందు 5గురుగా ఉండేది. సో దాన్ని 15 మందికి పెంచుతూ ఈ యొక్క బిల్ పాస్ చేయడం జరిగింది మనకి తెలంగాణ అసెంబ్లీలో. అయితే ఈ బిల్లుని గవర్నర్ రిటర్న్ చేస్తే దీన్ని మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా అసెంబ్లీ పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత రెండో బిల్ చూసుకుంటే ఇక్కడ ముఖ్యమైనది తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్. అయితే ఈ బిల్లులో మనకి మెయిన్గా 5 యూనివర్సిటీస్. సో మనకి ఇప్పటివరకు తెలంగాణలో మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ లేవు. సో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కూడా మనకి గవర్నమెంట్ సంబంధించిన యూనివర్సిటీస్ మాత్రమే. అయితే మొట్టమొదటిసారిగా సో మిగతా రాష్ట్రాల మాదిరిగా అంటే మన పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే ఏపీలో చాలా వరకు మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతిస్తూ మనకు ఒక బిల్ తీసుకురావడం జరిగింది. అదే మనకి తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్. అయితే ఈ బిల్లులో మొదటిగా 5 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలకి అవకాశం ఇచ్చారు. అదేంటంటే ఎన్ఐసి ఎంఎన్ఆర్, గురునానక్, శ్రీనిధి మరియు కావేరి అనేటువంటి ఈ 5 యూనివర్సిటీలకి ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడం జరిగింది. అయితే దీన్ని ఒక ఎక్స్పర్ట్ కమిటీ, సో దీనికోసం ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ బిల్ని రూపొందించడం జరిగింది. ఇది మనకి రెండో బిల్ అన్నమాట. సో మూడో బిల్ చూసుకుంటే కూడా ఇక్కడ సో ద తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యువేషన్ అమెండ్మెంట్ బిల్. సో ఈ బిల్లు మెయిన్గా మనకి మెడికల్ ప్రొఫెషన్కి సంబంధించిన బిల్ అండి ఇది. సో మెడికల్ ప్రొఫెషన్ సంబంధించిన బిల్లో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఈ మెడికల్ ఎడ్యుకేషన్లో ఉన్నారో సో వాళ్ళ యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క రిటైర్మెంట్ ఏజ్ని పెంచడం ద్వారా సో అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి లోటు ఉంటుందో సో మనకి తక్కువ వీళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మెడికల్ టీచర్స్ది. సో వాళ్ళని వేకెన్సీస్ ఫ్యూచర్లో అరేంజ్ అవ్వకుండా ఉండడానికి సో వీళ్ళ యొక్క రిటైర్మెంట్ ఏజ్ అనేది 61 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు పెంచడం జరిగింది. అది మనకి ఈ బిల్ ద్వారా తీసుకొచ్చారు. ఆ తర్వాత నాలుగో బిల్ వచ్చేసి మనకి ఇక్కడ తెలంగాణ పంచాయత్ రాజ్ అమెండ్మెంట్ బిల్ 2023 అండి. సో అకార్డింగ్ టు దిస్ బిల్ ఈ బిల్లో ఏం పొందుపరిచారంటే ఇక్కడ చూడొచ్చు, భద్రాచలం ప్రాంతం అయితే ఉందో అక్కడ ఉన్నటువంటి భద్రాచలము మరియు దాని పక్కన ఉన్నటువంటి సారపాక అండ్ ఆసిఫాబాద్ ఈ 3 గ్రామ పంచాయతీలని దానిలో కొత్తగా సో ఈ 3 జిల్లాల్లో మనకి కొత్తగా గ్రామ పంచాయతీని ఏర్పాటు చేశారు. అయితే భద్రాచలం జిల్లాలో 3, సారపాక దగ్గర 2 అండ్ ఆసిఫాబాద్లో 2 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ మనకి తెలంగాణ పంచాయత్ రాజ్ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకురావడం జరిగింది. సో గవర్నర్ తిరస్కరించిన ఈ బిల్లులను తిరిగి ఇప్పుడైతే అసెంబ్లీ మళ్ళీ గవర్నర్ వద్ద పంపించడం జరిగింది. సో ఇప్పుడు అది అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 175 సబ్ క్లాస్ 2 ప్రకారం అయితే ఖచ్చితంగా గవర్నర్ ఈ 4 బిల్లులకి ఆమోదం ఖచ్చితంగా అయితే తెలపాల్సి ఉంటుంది. తర్వాత మనకి నెక్స్ట్ చూసుకుంటే కూడా ఇక్కడ మనకి 4 టిమ్స్ ఫెసిలిటీస్ కమింగ్ అప్ ఇన్ ద సిటీ టు బి ఆటోనమస్. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సో మనకి తెలుసు కరోనా టైంలో హైదరాబాద్లో చాలా వరకు చూసారు సో హెల్త్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం. సో దానికోసం మనకి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా టిమ్స్ హాస్పిటల్ని ఏర్పాటు చేసింది.
సో ఇక్కడ టిమ్స్ అంటే మనకి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో దీన్ని ఆల్ ఇండియాలో మీరు చూసుకుంటే మనకి ఎయిమ్స్ అని ఉంటాయండి, AIIMS అని. అంటే దీన్ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని అంటాము. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. సో ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఒక్కొక్క ఎయిమ్స్ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎయిమ్స్ మనకి ఇక్కడైతే మనకి గట్కేసర్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం, సో బీబీనగర్ దగ్గర ఉంది ఎయిమ్స్ తెలంగాణది. అదేవిధంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధంగా చూసుకుంటే కూడా సో అత్యంత పెద్ద అంటే ఎయిమ్స్ తరహాలోనే ఒక ఆసుపత్రిని కట్టాలని నిర్ణయించి మనకి టిమ్స్ని తీసుకొచ్చారనమాట. సో దీనికోసం స్పెషల్ బిల్ కూడా తీసుకొచ్చారు. అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం 4 ఇటువంటి హాస్పిటల్స్ 4 టిమ్స్ హాస్పిటల్ని కట్టాలని నిర్ణయించింది. ఈ 4 కూడా మనకి హైదరాబాద్లోని 4 మూలల్లో ఉంటాయని చెప్పేసి, సో ద 4 కార్నర్స్ ఆఫ్ హైదరాబాద్లో ఉంటాయని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే ఈ టిమ్స్ యొక్క బిల్, సో ఈ బిల్లులో మెయిన్గా సో మనకి ఏముందంటే ఇక్కడ ఇట్ సీక్స్ టు ప్రొవైడ్ ఆటోనమీ టు 4 టిమ్స్. ఇంతకుముందు చెప్పినట్టే సో మనకి మొత్తం 4 టిమ్స్ హాస్పిటల్స్ని కట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. దాన్ని మనము ఈ సంవత్సరం తీసుకొచ్చిన బిల్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేటువంటి ఒక కొత్త బిల్ తీసుకొచ్చి ఈ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అండి, ఇవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని కట్టడం అనేది జరిగిందండి. అయితే ఇప్పుడు ఈ టిమ్స్ గురించి కూడా చూసుకుంటూ కూడా ఫస్ట్ టిమ్స్, సో మొట్టమొదటి టిమ్స్ ఇప్పుడు ఏదైతే ఉందో మనకి అది గచ్చిబౌలిలో ఉంది. సో హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఈ మొట్టమొదటి టిమ్స్ అయితే ఉందో దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది మనకి ఇయర్ 2020లో. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సో మనకి కరోనా టైంలో సో మనకి చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. సో వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ కానీ మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్ లేకపోవడము, సో ఇది పేద ప్రజలకి చాలా ఇబ్బందికరంగా మారింది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి మనకి మొట్టమొదటిసారిగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి క్యాంపస్ని టిమ్స్ అంటే అప్పుడు దీన్ని టిమ్స్గా నిర్ణయించారు సో కేసీఆర్ గారు. ఆ తర్వాత దాన్ని 2023లో మరొక బిల్ తీసుకొచ్చి సపరేట్గా దీనికోసం ఒక చట్టం చేసి సో దాన్ని మరో 4కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే టిమ్స్లో మొత్తం మనకి 16 స్పెషాలిటీ మరియు 15 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ ఉండడం జరుగుతుంది. అయితే ఈచ్ టీమ్స్ వుడ్ హ్యావ్ 200 ఫ్యాకల్టీ మెంబర్స్, అంటే దగ్గర 200 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు, 500 రెసిడెంట్ డాక్టర్స్ మరియు 26 ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. సో ప్రజెంట్లీ మనకి 4 టిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో అవి వచ్చేసి మనకి గచ్చిబౌలి, ఎల్బీ నగర్, సనత్ నగర్, ఆల్వాల్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి బల్లాడేర్ గద్దర్ పాసెస్ అవే లీవింగ్ బిహైండ్ ఎ రెవల్యూషనరీ లెగసీ. సో మనకు తెలుసు గద్దర్ గారు సో ఈ మధ్య ఈయన చనిపోవడం జరిగింది. సో ఈయన గురించి సంబంధించిన ఇంపార్టెంట్ డేటా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అవి మనం చర్చిద్దాము. సో యాక్చువల్ ఈ గద్దర్ గారు సో ఈయన ఒక ఇండియన్ పోయెట్, సో సింగర్ మరియు అదేవిధంగా ఈయన ఒక కమ్యూనిస్ట్ విప్లవకారుడు కూడా. సో గద్దర్ గారు మోస్ట్లీ మనకి నక్సలైట్ మావోయిస్ట్ ఉద్యమం అయితే ఉందో సో దాంట్లో చాలా యాక్టివ్గా పనిచేశారు. ఆ తర్వాత సో నక్సలిజం మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్ అయితే ఉందో సో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం దానిలో చాలా కీలక పాత్ర పోషించారు. అందులో ఆయన చాలా వరకు మన పాటలు రాయడం జరిగింది. సో ఈయన తెలంగాణ ధూమ్ధాంలో రాసినటువంటి పాటలు ఈరోజు కూడా తెలంగాణ యువతకి చాలా స్ఫూర్తినిస్తుంది. అయితే ఈయన ఎప్పుడైతే మనకి ఈ నక్సలైట్ మావోయిస్ట్ ఇన్సర్జెన్సీలో ఉన్నారో వాళ్ళొక ఫ్రింజ్ ఆర్గనైజేషన్ ఉంటుంది మనకి, దాన్ని మనము జననాట్య మండలి అంటాము. సో ఈ జననాట్య మండలిని ఇందులో ఈయన ఒక సభ్యుడిగా ఉండేవాడు. సో దాని ద్వారా ఈయనటువంటి పాటలు పాడడం ద్వారా సో ప్రజల్లో ఒక విప్లవ చైతన్యాన్ని కలిగించేటువంటి ఒక బృహత్తమైన కార్యాన్ని ముందు తీసుకెళ్లారు. ఆ తర్వాత 1995లో గద్దర్ గారికి సో మనకి ఈయన ఒక నంది అవార్డు కూడా రావడం జరిగింది. ఈ యొక్క పాట ఉంది ఇక్కడ, మల్లెతిగకు పందిరేవుల పాటకి, సో ఒరే రిక్షా చిత్రం నుండి. అదేవిధంగా 2011లో ఆయనకి మరొక నంది అవార్డు కూడా రావడం జరిగింది. సో ద బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్, సో జైబులో తెలంగాణ చిత్రం నుండి. అదే తెలుగులో సో మనం మెయిన్గా గద్దర్ గారికి ప్రజా యుద్ధ నౌక అనేటువంటి ఒక బిరుదు ఉంది. అయితే ఈయన ఈ తెలంగాణ రాష్ట్రం ఆ టైంలో అంటే ఆ ఉద్యమం టైంలో ఈయన ఒక కొత్త పార్టీని కూడా స్టార్ట్ చేశారు ఆయన. సో ఆ పార్టీ పేరు గద్దర్ ప్రజా పార్టీ. సో దాన్ని మనం ప్రజా పార్టీని కూడా అంటుంటాము. సో ఇవన్నీ కూడా మనం గద్దర్ గారి గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ తర్వాత మనకి మరొక లీడర్, సో ఇక్కడ చూడొచ్చు న్యూస్. సో సీఎం మినిస్టర్స్ పే ట్రిబ్యూట్ టు జయశంకర్. సో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు ఒక వర్ధంతి కూడా జరిగింది ఈ మధ్యనే. సో ఆయన గురించి మనం తెలుసుకోవాలనుకుంటే కూడా ఫస్ట్ ఆయన 1934లోనే అక్కంపేట గ్రామం వరంగల్లో ఆయన జన్మించారు. సో ఆయన 2011 సో జూన్ 21, 2011 ఆయన మరణించడం జరిగింది. సో అన్ఫార్చునేట్లీ ఆయన కలలుగన్న తెలంగాణ రాష్ట్రాన్ని చూడకముందే సో జయశంకర్ గారు మృతి చెందారు. అయితే ఈయన మొదటగా సో జయశంకర్ గారు మనకి 1952లో ఏదైతే మనకి గో బ్యాక్ మూమెంట్, సో మనకి నాన్ ముల్కీ గో బ్యాక్ మూమెంట్ ఏది ఉందో సో ఆ మూమెంట్లో ఆయన చాలా చురుగ్గా పాల్గొన్నారు. అదేవిధంగా ఆయన ప్రిన్సిపల్, సో సిటీ కాలేజ్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి సిటీ కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు కాకతీయ యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా ఉండి, అదేవిధంగా మనకి ఓయూ దగ్గర ఉన్నటువంటి సిఫెల్, సో సెంటర్ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఉందో
సో దాన్ని కూడా ఆయన రిజిస్టర్గా పనిచేసి లాస్ట్కి ఆయన కాకతీయ యూనివర్సిటీకి ఆయన వైస్ ఛాన్సలర్ కూడా ఆయన ఉండడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి మనకి జయశంకర్ గారి నుంచి మనం ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనే దీనిలో ఒక సభ్యులుగా ఉన్నారు ఈయన. ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ద్వారా ఈయన అనేకమైన రచనలు, సో ఏదైతే మనకి తెలంగాణ చరిత్ర మరుగున పడిపోయిందో సో అవన్నింటిని కూడా సో వెలుగులో తీసుకొచ్చేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని మనకి ఈ జయశంకర్ గారు చేపట్టారు. అదేవిధంగా ఈయన రాసినటువంటి బయోగ్రఫీ, సో ఈయన బయోగ్రఫీ సో ఒడవని ముచ్చట అనే పుస్తకాన్ని కూడా ఈయన రాశారు. ఇది ఆయన బయోగ్రఫీ. సో ఈ పుస్తకంలో మనకి చాలా వరకు ఈ తెలంగాణకి సంబంధించినటువంటి అంశాలు, సో తెలంగాణ ఎందుకు ఏర్పడాలి, సో ఆనాడు 1952 నుంచి సో 2011 వరకు కూడా ఆయన చేసినటువంటి పోరాటాలు, సో ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో ఆయన వివరించారనమాట. సో ఇది ఆయనటువంటి బయోగ్రఫీ ఒడవని ముచ్చట అన్నది. సో నెక్స్ట్ మరొక టాపిక్ చూసుకుంటే కూడా ఇక్కడ తెలంగాణ టోటల్ అవుట్స్టాండింగ్ గ్యారంటీస్ స్టాండ్ అట్ 1.35 lakhs crores ఇన్ 21-22 స్టేట్స్ క్యాగ్. సో ఇక్కడ క్యాగ్ అంటే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో రీసెంట్గా మనకి తెలంగాణ యొక్క బడ్జెట్ని మరియు తెలంగాణ యొక్క ఫైనాన్సెస్, సో యొక్క ఆర్థిక స్థితిని కూడా క్యాగ్ రిపోర్ట్ చదివి సో దాని మీద ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన నివేదిక ఏందో మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ ఆఫ్ ఇండియా హ్యాస్ సెడ్ దట్ ద తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ అడ్వర్స్ బ్యాలెన్స్ ఆఫ్ 1,267 crore అండర్ పబ్లిక్ డెట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2021-2022. అంటే 2021-22 ఆర్థిక సంవత్సరానికి మనకి ఇంకా అంటే మనకి 1,267. సో అంటే దగ్గర 1,200 కోట్ల రూపాయలు మనకి అధికంగా మనకి డెట్ అంటే మనకి అప్పు అనేది ఉందని చెప్పేసి ఈ నివేదిక తేల్చింది. ఆ తర్వాత టోటల్ అవుట్స్టాండింగ్ గ్యారంటీస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2021-22 స్టూడ్ అట్ 1.35 lakhs crore. అంటే ఇప్పటిదాకా సో మనకి ఈ స్టేట్ గవర్నమెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ టోటల్ అవుట్స్టాండింగ్ గ్యారంటీస్, గ్యారంటీ అంటే సో ఇది మన ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందనుకోండి. సో ఆ ప్రాజెక్ట్ కోసం ఇప్పుడు అప్పు కావాలంటే దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా రోడ్లు కానీ లేకపోతే ఏదన్నా మనకి మౌలిక వసతులు కానీ వీటన్నింటి కూడా ప్రభుత్వం బ్యాంక్ దగ్గర గ్యారంటీ ఇస్తుంది. సో అటువంటి గ్యారంటీ ఇచ్చింది. సో బ్యాంకుల వద్ద ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీ ఏది ఇచ్చిందో సో దాని యొక్క విలువ దాదాపుగా 1.35 lakhs crores అండి. ఇది కేవలం గ్యారంటీలే. ఆ తర్వాత అప్పులు చూసుకుంటే సో టోటల్ అప్పులు చూసుకుంటే మనకి టోటల్ అవుట్స్టాండింగ్ లయబిలిటీస్ అంటాం దాన్ని. ఇది మనకి రాష్ట్ర జీడిపిలో మనకి దాదాపుగా 28%గా ఉంది మనకి. సో 28.11% ఉంది మనకి రాష్ట్ర జీడిపిలో. సో ఎఫ్ఆర్బిఎం అనేది మనకు ఒక చట్టం ఉంటుంది. ఈ ఎఫ్ఆర్బిఎం చట్ట ప్రకారంగా మనకి రాష్ట్ర యొక్క అప్పు ఎంత ఉండాలంటే 29.5 ఉండాలి మనకి. అంటే 29.5%. దేంట్లో ఇది రాష్ట్ర జీడిపిలో ఉండాలి. సో రాష్ట్ర జీడిపిలో మనకి 29.5% ఉండాలి మనకి. కాకపోతే తెలంగాణది ఇప్పుడు ప్రజెంట్గా దీని దగ్గరలో ఉంది, 28.11% ఉంది. సో మనం చాలా దగ్గరలో ఉన్నా కూడా అంటే మనకి ఎంతో డిఫరెన్స్లో లేము. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అయితే మనకి క్యాగ్ రిపోర్ట్ మనకి చెప్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఏంటంటే 38% ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. అంటే ఇది ఎప్పుడండి, ఇది 29.5%. ఇది ఎప్పుడంటే ఇది ఒక 1.5 lakhs ఉంది కదా, అది ఇంక్లూడ్ చేయనప్పుడు. సో ఒకవేళ ఇది కనుక ఇంక్లూడ్ చేస్తే సో ఇది కూడా గ్యారంటీస్ కూడా ఇంక్లూడ్ చేస్తే అది ఇప్పుడు ఏమవుతుంది 38% అయింది. అంటే మనకి 29% సీలింగ్ అయితే ఉందో ఏదైతే మనకి ఫైనాన్స్ కమిషన్ చెప్పిందో 15th ఫైనాన్స్ కమిషన్, ఆ 15th ఫైనాన్స్ కమిషన్లో మనకి చెప్పినటువంటి 29% సీలింగ్ని ఇది దాటుతుంది. ఎప్పుడు ఇది ఒక ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీస్ని కలుపుకుంటే మొత్తం మనకి 38% వస్తుంది. సో కాబట్టి సో ఈ యొక్క ఏదైతే ఈ ఒక మనకి ఉందో సో ఏదైతే ప్రభుత్వం ఈ లెక్క చూపట్లేదో మనకి బడ్జెట్లో, సో కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సో కాబట్టి ఈ యొక్క గ్యారంటీ అయితే ఉందో మనకి తెలంగాణ ప్రభుత్వం అది కూడా తగ్గించుకోవాలని చెప్పేసి కూడా మనకి క్యాగ్ రిపోర్ట్ అనేది మనకి మెయిన్గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత సో లాస్ట్గా మనం ఇంకొక టాపిక్ చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫోకస్ ఆన్ డాటా అండ్ ఏఐ ఎట్ బయో ఏషియా 2024 ఫ్రమ్ February 26 to 28. సో బయో ఏషియా సదస్సు అండి. సో బయో ఏషియా అనేది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ సంబంధించి. ఎందుకంటే ఈ బయో ఏషియా అన్నది ఇది కంప్లీట్గా ఇనిషియేషన్ ఆఫ్ తెలంగాణ, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ ఇది బయో ఏషియా. ఈ బయో ఏషియా ప్రోగ్రాంలో మనకి ఆసియా ఖండంలో ఉన్నటువంటి దాదాపు అన్ని దేశాల్లో ఉన్నటువంటి మనకి బయోటెక్నాలజీ రంగంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు లేకపోతే సైంటిస్ట్ కావచ్చు, సో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్లో ఒక వేదికగా చేసుకుని అక్కడ కలుసుకుంటూ ఉంటారు. దాన్ని మనం బయో ఆసియా అని మనం చెప్పుకుంటుంటాము. సో హైదరాబాద్ గురించి మీకు తెలిసిందే. సో హైదరాబాద్లో మనకి చాలా బయోటెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి. సో బయోటెక్నాలజీ హబ్ ఎగ్జాంపుల్ మనకి జీనోమ్ వ్యాలీ ఉంది. సో ఇవన్నీ కూడా మనం మన హైదరాబాద్ని ఒక బయోటెక్నాలజీ హబ్గా మార్చడానికి ఈ బయో ఆసియా సదస్సు అనేది తెలంగాణ ప్రభుత్వం చాలా మనకి వాళ్ళకి దానికి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకున్నారు. ఇక్కడ మనకి బయో ఏషియా సదస్సు మనకి 21st ఎడిషన్ అనేది మనకి హైదరాబాద్లో జరుగుతుంది. ఎప్పుడు 26 మరియు
28. ఓకే, సో ఇది మనకి 2024లో జరుగుతుంది ఇది బయో ఏషియా సదస్సు. సో దానికోసం ఏర్పాట్లు అనేది ఇప్పటి నుంచే చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ 2024 దానికి. అయితే ఇది ఇక్కడ దీనికి థీమ్ ఏంటంటే డాటా అండ్ ఏఐ, సో రీడిఫైనింగ్ ద పాసిబిలిటీస్ అనేటువంటి ఒక థీమ్ని కూడా దీనికి ఇవ్వడం జరిగింది బయో ఏషియా 2024లో. ఇందులో మెయిన్గా డాటా డ్రివెన్ టెక్నాలజీ గురించి మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి హెల్త్ కేర్ రంగం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా చర్చించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ బయో ఏషియా గురించి మనం ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడొచ్చు. సో బయో ఏషియా యాన్యువల్ ఈవెంట్ హెల్డ్ ఇన్ హైదరాబాద్. ఇది ప్రతి సంవత్సరం హైదరాబాద్లో జరుగుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏషియాస్ లార్జెస్ట్ గ్యాదరింగ్స్ ఆఫ్ ద బయోటెక్నాలజీ అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. అంటే ప్రపంచంలో ఆసియా ఖండంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద మీటింగ్ ఇది. ఇది మెయిన్గా బయోటెక్నాలజీ మరియు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. అదేవిధంగా ద ఈవెంట్ ఫోకసెస్ ఆన్ ద నెట్వర్కింగ్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్. ఇది మెయిన్గా బిజినెస్ ఆపర్చునిటీస్ మీద ఫోకస్ చేస్తుంది. వర్క్షాప్లు, ఎగ్జిబిషన్లు ఇది కండక్ట్ చేస్తుంది. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి ఎవరంటే మెయిన్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్, ఫాబా. ఇది గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్, ఈ రెండు సంయుక్తంగా మనకి బయో ఆసియా సదస్సు మనకి కండక్ట్ చేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ద ఈవెంట్ ఎయిమ్స్ టు ప్రమోట్ డెవలప్మెంట్ ఆఫ్ ద బయోటెక్ టెక్నాలజీ అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. సో మెయిన్గా ఈ మన హైదరాబాద్ అయితే మనకి జీనోమ్ వ్యాలీ ఉందో, సో ఇది చాలా వేగంగా మనకి ముందుకెళ్తుంది. సో ఈ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఈ రంగంలో మనం లీడర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దాన్ని మెయిన్గా ఇంకా ముందు తీసుకెళ్ళడానికి బయో ఆసియా సదస్సు అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఇది ఈరోజు క్లాస్. సో మనము మిగిలిన టాపిక్స్తో మరో క్లాస్లో మనం కలుసుకుందాం. సో అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.